వెల్కమ్ టు మైఎస్ఆర్ క్లాసెస్. సో మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇటీవల జనరల్ స్టడీస్ లో కొంచెం మార్పులు చేయడం జరిగింది. సో సిలబస్ లో మార్పులు జరిగాయి కాబట్టి ప్రతి కాంపిటేటివ్ విద్యార్థి దీన్ని గమనించాల్సి ఉంటుంది. ముందుగా మనం సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం. సిలబస్ లో ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చాయనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓన్లీ టీజీపీఎస్సీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. టీజీపీఎస్ సిలబస్ లో ప్రతి పేపర్ లో కూడా మనకి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. మీరు గ్రూప్ 1 రాసినా, గ్రూప్ 2 రాసినా, ఎస్ఐ కానిస్టేబుల్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. దాదాపు 150 మార్కులకి ఈ పేపర్ నిర్వహించబడుతుంది. దీంట్లో కొంచెం మార్పులు చేశారు. ఎందుకంటే నువ్వు ఏ సబ్జెక్ట్ చదవాలన్నా దీని మీద 100కి 100% నువ్వు కాన్సన్ట్రేషన్ పెడితేనే మిగిలిన పేపర్లు చేయగలుగుతావు. ఓకేనా? అసలు ముందు ఇంతవరకు ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ప్రస్తుతం ఎక్కడెక్కడ మారిందో చూసే ప్రయత్నం చేద్దాం. సిలబస్ లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్ ఎప్పుడు మనకు ఉన్నటువంటిది ఇచ్చాడు. దీంట్లో మనకి కరెంట్ అఫైర్స్, ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ సేమ్ ఏమేమి ఇచ్చాడు, తెలంగాణ రీజనల్ కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, నేషనల్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూసుకోవాలి. సో ఇక్కడ సిలబస్ అనేది మారలేదు అనమాట. ఓకేనా? సో కాబట్టి మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు, ఇక్కడ కూడా సిలబస్ మారలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చాడు. తర్వాత మనకి జనరల్ సైన్స్ లో చూసుకున్నట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రోజు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లో దాదాపు 75 మార్కులతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కాబట్టి, సో సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశం ఏ ఏ రకాల విజయాలు సాధించింది అంటే ఫిజిక్స్ లో కానివ్వండి, కెమిస్ట్రీలో కానివ్వండి, బయాలజీలో కానివ్వండి, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కడెక్కడ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇవి కూడా మనకేవి మారలేదు. అంతేకాకుండా మనకి ఈ రోజు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ, పర్యావరణ సమస్యలు, ఇవి రెండింటి కూడా మనకి ఇంత ముందే పాత సిలబస్ లో ఉంది, ఎక్కడ కూడా మారలేదు. ఇక్కడ కొంచెం మనం ఒకటి ఆలోచించాలి. ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ లో ఎక్కడ మార్చేస్తారంటే భారతదేశం మరియు తెలంగాణ యొక్క ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధిని చూసుకున్నట్లయితే ఇక్కడ స్పెషల్లీ ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ కొత్తగా తీసుకురావడం జరిగింది. అయితే ఇంతకు ముందే భారత ఆర్థిక వ్యవస్థ ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ పేపర్ 1 జనరల్ స్టడీస్ లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ జనాభా గురించి కూడా ఈసారి మనం ఇంట్రడ్యూస్ చేశాడు. అంతేకాకుండా మనకి ఫిజికల్, సోషల్ అండ్ ఎకానమీ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే ఇండియా జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ, ఇవి ఇంతకు ముందు మనం చూసాం. అంతేకాకుండా మనకి ఇంకేమి ఇచ్చాడు, మనకి తెలంగాణ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రం మరియు జనాభా శాస్త్రం, డెమోగ్రఫీ అనేది ఈసారి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో డెమోగ్రఫీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సార్ అంటే కొత్తగా మనకి ఈసారి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ప్రతిసారి కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ అనేవాడు. ఈసారి ఏం చేశాడంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థలోనే జనాభా గురించి, డెమోగ్రఫీ గురించి పర్టికులర్ గా ఇచ్చాడు కాబట్టి ఇది కొత్తగా చేంజ్ చేశారు. తెలంగాణ భౌతిక, సామాజిక, ఆర్థిక, భూగోళ శాస్త్రము, సో ఈ పార్ట్ మొత్తం కూడా ఇటీవల టీజీపీఎస్సీ కొత్తగా తీసుకురావడం జరిగింది. సో ఇదొకటి మారింది, ఇదొకటి గమనించాలి. అంతేకాకుండా ఆధునిక భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్ర, భారత జాతీయ ఉద్యమం, ఇవన్నీ కూడా ఇంతకు ముందు మనకున్నవే, ఇదేం మార్పు రాలేదు. అంతేకాకుండా మనకి తెలంగాణ ప్రకారంగా చూసుకున్నట్లయితే తెలంగాణ సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రతో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ మూవ్మెంట్ గురించి అడిగిండు. 1969 తెలంగాణ తొలిదశ ఉద్యమము, 2009 నుంచి 14 తెలంగాణ మలిదశ ఉద్యమం గురించి కూడా ఇంతకు ముందే అడిగాడు కాబట్టి దీని గురించి కూడా మనం ఆలోచించాల్సిన పని లేదు. అంతేకాకుండా జనరల్ స్టడీస్ లో టోటల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, ఈ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ అంటే టోటల్ పాలిటీని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇది ఇంతకు ముందే. ఓకే, సో ఇక్కడ మళ్ళా మార్చాడు. ఏం మార్చాడు, సోషల్ ఎక్స్క్లూజన్ రైట్స్ ఇష్యూస్ సచ్ as జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ అండ్ ఎక్సెట్రా, ఇంక్లూజివ్ పాలసీస్, గవర్నమెంట్ ప్రభుత్వం లేదా గవర్నమెంట్ ప్రవేశపెట్టేటువంటి విధానాలన్నిటి మీద కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ మార్చాడు. ఏమిచ్చాడు, లింగం గురించి, కులం గురించి, తెగల గురించి, వైకల్యం మొదలైనటువంటి హక్కుల గురించి, అంతేకాకుండా అంటే ఓవరాల్ గా ఇదంతా కూడా దేనికి సంబంధించింది సార్ అంటే సోషియాలజీకి సంబంధించింది. యాక్చువల్లీ సోషియాలజీ ఇంతకుముందు గ్రూప్ 1, 2, 3
ఓకేనా, వీటిలో మాత్రమే ఉండేది. ప్రత్యేకంగా ఈసారి ఏం చేశాడంటే సోషియాలజీని కూడా పేపర్ 1 లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇదికి కొత్తగా సిలబస్ లో మార్చినటువంటి విషయాలు. అంతేకాకుండా మనకి తెలంగాణ సమాజము, సంస్కృతి, హెరిటేజ్ ఇవన్నీ ఇంతకు ముందు ఉన్నవే. తెలంగాణ రాష్ట్ర విధానాలు, పాలసీస్ ఇంతకు ముందు ఉన్నవే. ఇకపోతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించి ఇంతకు ముందు ఉంది. బేసిక్ ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా మనకి 10వ తరగతి వరకు స్థాయిని పెంచాడు. ఇంతకు ముందు 8th క్లాస్ వరకు బేసిక్ ఇంగ్లీష్ ఉండేది, ఇప్పుడు 10వ తరగతి వరకు. అంటే కొత్తగా మనకి తెలంగాణ డెమోగ్రఫీ ఇచ్చాడు, అంతేకాకుండా సోషియాలజీని ఇంట్రడ్యూస్ చేశాడు, అంతేకాకుండా బేసిక్ ఇంగ్లీష్ కూడా మార్చాడు. సో టీజీపీఎస్సీ సిలబస్ లో 3 కీలకంగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఓకేనా. సో దీనికి సంబంధించి మనకి ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కానివ్వండి, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ కానివ్వండి, ఎస్పెషల్లీ సోషియాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ, సోషియాలజీ టెస్ట్ సిరీస్ కానీ మన మహేష్ సార్ యూట్యూబ్ ఛానల్, అంటే మహేష్ సార్ క్లాసెస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ లో మనం అప్లోడ్ చేస్తాం. ఓకేనా. మరింత ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలవాలంటే, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలవాలంటే ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఏపీపీఎస్సీ లో కసరత్తు స్టార్ట్ అయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. కాబట్టి మన ఈ క్లాసెస్ లో డైలీ అప్డేటెడ్ కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దానికి తగ్గట్టుగా మీరు ఓకేనా ముందుకు వెళ్లాల్సిన కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్.